అందరికీ నమస్కారం. మిత్రులారా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ లేనోళ్ళు ఎవరుంటే చాలా రేర్ అనుకుంటా నాకు తెలిసి. ఈ రోజుల్లో 90% గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్సే అందరికి. తింటే ఒక బాధ, తినకపోతే ఒక బాధ. తింటే ఆయాసం, తినకపోతే నీరసం. ఇది సామెత. అలాగే వచ్చిందనుకో. కడుపులో మంట పుట్టడము, గ్యాస్ ఫార్మ్ కావడము, పైకి రిఫ్లెక్స్ రావడము, ప్లస్ బ్లోటింగ్ ఉండడము, అల్సర్ ఫార్మేషన్ కావడం, రకరకాలు మనిషిని బట్టి వస్తూ ఉంటాయి కదా! వీటన్నిటికి ఒక చిన్న రెమెడీ చేసుకోవచ్చు మనం. చెప్తున్నా ఆగండి. ఓకే. దీన్ని మన వంటింట్లో దొరికేటువంటి పదార్థాలు. అది తీసుకుంటే మీకు బాడీకి కావాల్సినటువంటి ఐరన్ కూడా బాగా వస్తుంది. అంటే అనీమియా ప్రాబ్లమ్ లాంటిది ఏదైనా ఉంటే దానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే కాల్షియం ప్రాబ్లమ్, కాల్షియం డెఫిషియన్సీ, ఈ ఆస్టియోపోరోసిస్ అంటున్నారు కదా! ఇటువంటి ప్రాబ్లమ్ ఉన్నా కానీ మీ బోన్స్ స్ట్రాంగ్ అయిపోతాయి ఇది తీసుకోవడం వల్ల. అలాగే ఎట్ ది సేమ్ టైమ్ మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కూడా పోతుంది. ఏంది చెప్పరా బాబు అంటారా? చెప్తున్నా. దీనికి మీకు కావాల్సింది అల్లం. అల్లం కావాలి. జింజిబిరౌన్ ఉంటుంది దాంట్లో. అలాగే నువ్వులు, దాంతో పాటు బెల్లం. అర్థమైపోయింది కదా మీకు? బెల్లం అనేది ఈ సూపర్ మార్కెట్‌లో దొరికేటువంటి బెల్లం కాదు. యెల్లో కలర్‌లో ఉండేటువంటి బెల్లం కాదు. నల్ల బెల్లమే వాడాలి ఖచ్చితంగా. ఓకేనా? ఏం చేస్తారంటే అల్లము, ఈ బెల్లము, నువ్వులు 3 ఈక్వల్‌గా తీసుకోండి. నువ్వుల్ని కొంచెం వేయించండి. పచ్చి వద్దు. వేయిస్తే కొంత అలాటబుల్ అవుతాయి. దాంట్లో మన కాల్షియం అని చెప్తున్నాం కదా! పచ్చియి తీసుకున్న దానికన్నా వేయిస్తేనే కాల్షియం అనేది బాగా పనిచేస్తుంది. సరేనా? అందుకని దాన్ని వేయించి పెట్టుకోవాలి. ఈక్వల్‌గా తీసుకోవాలి ఈ మూడింటిని. అల్లం, బెల్లం, నువ్వులు ఈక్వల్‌గా తీసుకొని దాన్ని దంచండి. మిక్సీలో ఎయొద్దు. మిక్సీలో ఏస్తే తిండయిపోద్ది. మీకు కావాల్సింది మందు. మందు కావాలంటే దంచుకోవాలి. దంచి దాన్ని పేస్ట్ లెక్క అయిపోతుంది ఆటోమేటిక్‌గా. బెల్లం ఏస్తేనే ఏదైనా అవుతుంది. నువ్వుండలు చేసుకుంటారు కదా మీరు. నువ్వుండల్లో కొంచెం అల్లం యాడ్ చేయండి అయిపోద్ది. సింపుల్ ఈజీ అయిపోద్ది కదా! కాకపోతే ఇది ఒకటేసారి దంచడం వల్ల వచ్చేటువంటి ఫలితం వేరే ఉంది. ఆ జింజిబిరను మనం చెప్పాం కదా! అదేం చేస్తుందంటే ఈ ఐరన్‌తో కలిసేసి అందులో నువ్వుల్లో కాల్షియమే కాదు, దాంట్లో ఉండేటువంటి ఆ ప్లాంట్ ఫైటో యాసిడ్స్ కూడా ఉంటాయి. ఆ యాసిడ్స్‌తో కలిపి ఒక విధమైనటువంటి ఆల్కలైన్ కండిషన్‌ని క్రియేట్ చేస్తుంది ఫుడ్‌లో. అందుకని వీటిని దంచేసి చిన్న చిన్న ఉండలాగా చేసి పెట్టుకోండి. ఒక గాజు బాటిల్‌లో పెట్టుకొని రోజు మీకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది అనిపించిందనుకోండి, ఒకటేసుకొని నమిలి తినేసేయండి. మెల్లగా నమిలి తినండి. లేదా బుగ్గన పెట్టుకొని మెల్లగా జ్యూస్ మింగగలిగితే ఇంకా మంచిది. ఇది చేస్తూ ఉంటే మీకు ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నా మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. డైజెస్ట్రాల్, డైజెస్టివ్స్ అని చెప్పి బయట అమ్ముతూ ఉంటారు. సూపర్ మార్కెట్‌లో కూడా దొరుకుతాయి. ఏదో పెద్ద బాటిల్‌లో కూడా చూసాను నేను. అక్కర్లేదు. దాన్ని మళ్ళీ స్టోరేజ్ కెమికల్స్ పెట్టుకోవాలి. మనం ఇది చేసుకుంటే ఈజీగా దొరుకుతుంది కదా! దీన్ని చేసుకుంటే అసలు మీకు డౌట్ ఉందనుకోండి, ముందే ఒకటి తినేయండి. దాని తర్వాత ఫుడ్ తినండి. తర్వాత మళ్ళీ ఫుడ్ తిన్న తర్వాత కూడా ఇబ్బంది అనిపిస్తే ఒక 15 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకటి తీసుకోండి. ఇది తింటూ ఉండొచ్చు. ఏదో చాక్లెట్ లాగా తీసుకోవచ్చు దీన్ని. దీన్ని చేస్తే ఎటువంటి డైజెషన్ ఫుడ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. దాన్ని ఎంజాయ్ చేసిన ఫుడ్‌ని అరిగించుకునేదాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ అరిగించుకోవచ్చు. బాగుంది కదా! చేసి చూడండి, సింపుల్ రెమెడీ బాగా పనిచేస్తుంది. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.